నమస్తే అండి. ఈరోజు వీడియోలో పప్పుచారు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ పప్పుచారు చాలా రుచిగా ఉంటుంది. కొద్దిగా చింతపండు తీసుకుని శుభ్రంగా కడిగి నీళ్లు పోసుకుని కొంచెం సేపు నానబెట్టాలి. ఆ తర్వాత రసం తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులోకి చింతపండు రసం తీసుకోవాలి. కొద్దిగా పసుపు, కొద్దిగా ఇంగువ, రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఒకటిన్నర టీ స్పూన్ రసం పొడి, చిన్న ముక్క బెల్లం వేసుకోవాలి. కందిపప్పు ఉడికించుకునేటప్పుడు పైన వచ్చేటువంటి నీళ్లు వేసుకోవాలి. కొద్దిగా ఉడికించుకున్న కందిపప్పు వేసుకోవాలి. ఒక చిన్న గుంట గరిటె సరిపోతుంది. ఒక టమాటా తీసుకుని ఈ విధంగా ముక్కలు చేసుకుని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. తగినన్ని నీళ్లు పోసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రసాన్ని మరిగించుకోవాలి. స్టవ్ పైన చిన్న బాండీ పెట్టుకుని ఒక చిన్న స్పూన్ నెయ్యి వేసుకుని వేడి చేసుకోవాలి. కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతి గింజలు, ఒక ఎండుమిర్చి తీసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత తిరగమాత దినుసులు వేసుకోవాలి. తిరగమాతని వేయించుకోవాలి. ఈ తిరగమాతని రసంలో వేసుకుని కలుపుకోవాలి. బాగా కలుపుకొని కొంచెం సేపు రసం మరిగించుకోవాలి. రసం మరగడం స్టార్ట్ అయిన తర్వాత 7 నుంచి 10 నిమిషాల లోపు మరిగించుకుంటే సరిపోతుంది. అంతేనండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. పప్పుచారు తయారైంది. ఈ పప్పుచారు చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేసి చెప్పండి. మరికొన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.